హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మీకు ఫస్ట్ యూనిట్లో కొన్ని టాపిక్స్ చెప్పడం జరిగింది. ఇది మనకి లాస్ట్ టాపిక్, కాకపోతే ఇంకొక టాపిక్ కూడా ఉందండి. పై చార్ట్ అలాగే వెన్ డయాగ్రామ్స్ అనేవి మనకి మిగలడం జరిగింది. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది వెన్ డయాగ్రామ్స్. సో వెన్ చిత్రాలు, వెన్ డయాగ్రామ్. సో చూద్దాం. ఇందులో ఏం కాదండి, ఒక సర్కిల్స్లో మనకి సర్కిల్స్ కానివ్వండి, లేదంటే ట్రయాంగిల్స్, అలా ఏదైనా ఇవ్వచ్చు. సో దాన్నే మనకి ఏమంటాం అనంటే వెన్ డయాగ్రామ్స్ అంటాం. ఇలా ఇచ్చి దీనికి రిలేషన్ ఏంటో మనకి ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తాడు, అంతే, అంతకుమించి ఏమీ కాదు. సో ఫస్ట్ది ఏంటో ప్రాబ్లం చూద్దాం. If 3 items are given belonging to 3 different groups, the same can be represented using Venn diagrams as shown in figure. సో అంటే ఏంటి, ఇక్కడ ఈ 3 అంశాలు 3 విభిన్న సమూహాలకు చెందినవైనచో వాటికి ప్రాతినిధ్యము వహించు వెన్ చిత్రాలు క్రింద చూపించిన విధంగా ఉంటాయి. ఓకే, కింద చూపించిన విధంగా ఉంటాయి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ అనే సర్కిల్ ఒకటి, బి అనే సర్కిల్ ఒకటి, సి అనే సర్కిల్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఈ మూడింటికి ఏమైనా రిలేషన్ ఉందా లేదా అంటే మనకి కింద ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఇది ఏంటి అనేది మనం చెప్పాలి. ఇక్కడ మనకు ఆప్షన్స్ లేదు, నేను మీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను మీకు కొన్ని చూపించి దానికి రిలేషన్ ఏంటి అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది, మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఇవి మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి. సో కింద ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, డాక్టర్లు, ఇంజనీర్స్, లాయర్స్ ఇచ్చాడు. సో డాక్టర్కి, ఇంజనీర్కి, లాయర్కి ఏమైనా సంబంధం ఉందా అంటే డాక్టర్ ప్రొఫెషన్ వేరు, ఇంజనీర్ ప్రొఫెషన్ వేరు, అలాగే లాయర్ ప్రొఫెషన్ వేరు. సో ఇక్కడ మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఏంటి, ఏకి, బికి, సికి మూడింటికి కూడా ఎలాంటి రిలేషను లేదు కదా. సో కింద ఇచ్చిన దానికి మనకి పైన ఇచ్చినటువంటి డయాగ్రామ్కి కూడా సింక్ అయింది కాబట్టి మన ఆప్షన్ ఏంటి, డాక్టర్, ఇంజనీర్, లాయర్. ఓకే, లేదు అనంటే టీచర్, బ్లాక్ బోర్డ్, అదేంటి చాక్ పీస్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ మూడింటికి కూడా సమ్ రిలేషన్ అనేది ఉంటుంది. ఓకే, సమ్ రిలేషన్ అనేది ఉంటుంది. ఎలాగో ఒకసారి చూద్దాం. ఓకే, ఏం చెప్పుకున్నాము, టీచరు, ఇంకేంటి చాక్ పీస్ కదా మనం అన్నాము. టీచరు, చాక్ పీసు, అలాగే బ్లాక్ బోర్డు, ఈ మూడింటికి కూడా సంబంధం ఉంది కదా. బ్లాక్ బోర్డ్ ఉంటేనే అంటే ఏంటి, చాక్ పీస్ ఉంటేనే మనకి బ్లాక్ బోర్డ్ యూజ్ అవుతుంది. ఈ రెండు ఉండి టీచర్ లేకపోతే మనకి ఈ రెండింటికి ఏమన్నా యూజ్ ఉందా అంటే లేదు. కాబట్టి టీచరు డెఫినెట్గా ఉండాలి, బ్లాక్ బోర్డ్ ఉండాలి, అలాగే చాక్ పీస్ కూడా ఉండాలి. చాక్ పీస్ లేకపోయినా ఈ రెండింటికి వాల్యూ లేదు, అలాగే బ్లాక్ బోర్డ్ లేకపోయినా రిమైనింగ్ రెండింటికి వాల్యూ లేదు. కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, ఏ అనే సర్కిల్ ఒకటి, బి అనే సర్కిల్ ఒకటి, సి అనే సర్కిల్ ఒకటి. ఇది డాక్టర్ అంటున్నాడు, ఇది ఇంజనీర్ అంటున్నాడు, ఇదేమో లాయర్ అంటున్నాడు. కాబట్టి మూడింటికి ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి ఇది మనకి ఓకే అయింది. లేదు, కింద మనకి ఏంటి, టీచరు, బ్లాక్ బోర్డు, చాక్ పీస్ ఇచ్చాడు అనుకోండి, ఈ మూడు ఇలా ఉంటే మనకి ఇది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. అంటే పక్కన వేరే డయాగ్రామ్ డెఫినెట్గా ఉండాలి. అప్పుడు ఇది ఏ ఆప్షన్ ఏ అవుతుంది, ఆప్షన్ బి. ఇప్పుడు ఈ రెండింటిలో దీనికి ఏది సింక్ అవుతుంది, ఇది సింక్ అవుతుంది కదా. ఆ విధంగా మనం ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంశము రెండవ అంశము 3వ తరగతికి చెందినది అయినచో క్రింది చూపిన విధంగా ఈ 3 అంశాలు ఒకటే మధ్యము గల వృత్తాలుగా ఉంటాయి. అంటే ఏంటి, ఒక అంశము 2వ తరగతికి, రెండవ అంశము 3వ తరగతికి ఓకే చెందినవైతే ఇది చూపిన విధంగా 3 అంశాలు ఒకటే మధ్యము గల వృత్తాలుగా ఉంటాయి అంటున్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సెకండ్లు, నిమిషాలు, గంటలు. సెకండ్లు లేకపోతే నిమిషాలకి వాల్యూ లేదు, నిమిషాలు లేకపోతే అవర్స్కి వాల్యూ లేదు కదండి. అవర్స్ అని మనం ఎలా చెప్తాము, మినిట్స్ని బట్టి. మినిట్స్ అని ఎలా చెప్తాము, సెకండ్స్ని బట్టి. సో ఇక్కడ రిలేషన్ మనకి కరెక్ట్గా సరిపోయిందండి. ఇది సెకండ్స్, ఇది మినిట్స్, ఇది అవర్స్ అయితే మనకి కింద ఇచ్చిన దానికి డయాగ్రామ్కి ఓకే అయింది. ఓకే చూడండి, సెకండ్ల నిమిషాల్లో భాగము,
నిమిషాలు గంటలలో భాగము కనుక పైన చూపిన విధంగా వ్యాన్ చిత్రంలోని 3 వృత్తాలలో ఏ సెకండ్లు, బి నిమిషాలు, సి అవర్స్గా సూచించడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 వేర్వేరు అంశాలు 3వ అంశము యొక్క తరగతికి చెందినవైనచో ఒక పెద్ద వృత్తములో వాటిని వృత్తాలుగా చూపిస్తారు. అంటే ఏంటి ఇచ్చాడు, ఒక సర్కిల్ ఇచ్చాడు, ఆ సర్కిల్లోనే ఏ అనేది ఒకటి, బి అనేది ఒకటి ఇచ్చాడు. అంటే ఇప్పుడు సి అనేది పెద్ద సర్కిల్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, టేబుల్, కుర్చీ, ఫర్నిచర్ కదండి, టేబుల్, కుర్చీ, ఫర్నిచర్. ఇప్పుడు ఈ టేబుల్, కుర్చీని కలిపి మనం ఏమంటాము, ఫర్నిచర్ అనే కదా అంటాం. సో ఒక్కదాన్ని ఫర్నిచర్ అనం, మొత్తం అన్నింటినీ కలిపి ఉంటాం మనం ఫర్నిచర్ అంటాం. సో ఈ డయాగ్రామ్కి దీనికి సింక్ అయినట్టు ఉంది కదా, కాబట్టి అలా మీరు ఒకటి ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ నుండి చూద్దాము. 2 అంశాలు 3వ తరగతికి సంబంధించినవి అయినా ఈ రెండింటిలో కొన్ని అంశాలు రెండింటికి కామన్గా ఉన్నట్లయినచో వాటిని ఒక పెద్ద వృత్తములో ఒకదానికొకటి ఖండించుకునే చిన్న వృత్తాలుగా క్రింది చూపించినట్లు చూపిస్తారు. మగవారు, తండ్రులు, సోదరులు కదండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, మగవారు, తండ్రులు, సోదరులు. చూడండి క్వశ్చన్. ఇఫ్ 2 items belong to the class of third such that some items of each of these 2 groups are common in relationship, then they are represented by 2 intersecting circles enclosed within a bigger circle as shown in figure. మేల్స్, ఫాదర్స్, బ్రదర్స్. అంటే ఫాదరు, బ్రదరు కూడా ఏంటమ్మా, మేలే కదా. దే ఆర్ నాట్ ఫీమేల్, దే ఆర్ మేల్స్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాదర్, ఇక్కడ మదర్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఏమంటాం అప్పుడు, మెయిల్, ఫీమేల్ అని ఉండాలి. ఇక్కడ ఏంటి, మెయిల్ అంటే ఇదంతా మెయిల్. ఈ మెయిల్లోనే మనం ఏమంటున్నాము, ఫాదరు, బ్రదర్ అంటున్నాం. ఇదిగోండి ఫాదరు, బ్రదర్, ఇద్దరికి కూడా లింక్ ఉంటుంది కదండి, ఫాదర్కి బ్రదర్కి కూడా లింక్ ఉంటుంది కదా, అందుకే ఈ లింక్ ఇలా పెట్టాడు. ఇదంతా ఏంటనమాట, బిగ్ సర్కిల్ ఏమవుతుంది మనకి, జెంట్స్ అవుతుంది. ఈ స్మాల్ ఏ సర్కిల్, స్మాల్ బి సర్కిల్ ఏమవుతుందంటే ఒకటి ఫాదరు, ఒకటి ఏమొచ్చి బ్రదర్ అవుతుంది. కాబట్టి ఈ డయాగ్రామ్కి కింద ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్కి మనకి సింక్ అయిందా లేదా చూసుకోవాలి. ఓకే అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 5th క్వశ్చన్. 2 అంశాలు 3వ అంశానికి పాక్షికంగా సంబంధించినవైనచో అలాగే అవి స్వతంత్రమైనవి అయినచో ఈ 3 అంశాలను ఒకే వరుసలో ఒకదానికొకటి ఖండించుకునే వృత్తాలుగా క్రింద చూపిన విధంగా సూచిస్తారు. ఇప్పుడు క్రింద ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, కుక్కలు, పెంపుడు జంతువులు, పిల్లులు. ఐ థింక్ ఇట్ ఈస్ పిల్లులు. ఎస్, పిల్లలు కాదండి, పిల్లులు, క్యాట్స్. ఓకే, ఇప్పుడు ఏంటి రిలేషన్ ఎలా ఉందండి, ఏకి బీకి రిలేషన్ ఉంది, బీకి సికి రిలేషన్ ఉంది. అంతేగాని సికి ఏకి రిలేషన్ లేదు. ఎందుకని, ఇక్కడ కుక్కలు, పిల్లులు అండి, కుక్కలు వేరు, పిల్లులు వేరు. ఈ రెండు ఏంటి, పెంపుడు జంతువులు. ఓకే, అండర్స్టాండ్. ఇది డాగ్స్, ఇది క్యాట్. ఇదేంటి మనకి, మనం పెంచుకునేది అనమాట. అంటే కుక్కని పెంచుకుంటున్నాము, క్యాట్ని కూడా పెంచుకుంటున్నాం. కాబట్టి ఈ మధ్యలో సర్కిల్ బి అనేది ఏమవుతుంది, పెంపుడు జంతువు అవుతుంది. ఓకే, ఇది మీకు అర్థమైందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 అంశాలు ఒకదానికొకటి పాక్షికంగా సంబంధించినవి అనిచో వాటిని క్రింది చూపిన విధంగా సూచిస్తారు. పాక్షికంగా మూడింటికి కూడా ఒకదానికొకటి రిలేషన్ కలిగి ఉందండి. ఓకే, ఇది ఫాదరు, ఇది మదరు, ఇదేమో చిల్డ్రన్స్, రిలేషన్ ఉంటుంది కదండి. సో చూద్దాం. గుమస్తాలు, ప్రభుత్వ ఉద్యోగులు చదువుకున్నారు. ఏమంటున్నాడు, గుమస్తాలు, ప్రభుత్వ ఉద్యోగులు చదువుకున్నారు. అంటే చూడండి, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, కొంతమంది గుమస్తాలు ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండొచ్చు. అందరూ ఈ ఇళ్ళు మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండక్కర్లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, గుమస్తాలు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండొచ్చు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది చదువుకుంటూ ఉండొచ్చు. సో చదువుకుంటున్న వాళ్ళు
ప్రభుత్వ ఉద్యోగాలు చేయొచ్చు, గుమస్తాలు కూడా కావచ్చు. కాబట్టి మూడింటికి కూడా మనకి ఏముంది, రిలేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మొదటి అంశము రెండవ అంశం తరగతికి చెందినది, మరలా మూడవ అంశము మొదటి రెండింటికి భిన్నంగా ఉన్నచో క్రింది చూపిన విధంగా ఉంటుంది. అంటే ఏకి బికి కూడా రిలేషన్ ఉంది, కానీ థర్డ్ క్లాస్ అనేది మనకి రెండింటికి లింకప్ అవ్వట్లేదు. ఇది వేరే, ఈ రెండు ఒకటి. అంటే ఏంటి, ఇంజనీర్లు, మానవులు, ఎలుకలు, అంతే కదండి. ఇంజనీర్లు, మానవులు అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే ఇంజనీర్స్ అవ్వగలరు, ఎలుకలు అవ్వవు కదా. కాబట్టి ఇది సింగిల్గా ఉన్నది ఏమవుతుంది, ఎలుకలు అవుతాయి కదండి. ఇక్కడ ఏంటి, ఇంజనీర్లు, మానవులు, ఇక్కడ ఇంజనీర్లు, మానవులు కదా. అంటే హ్యూమన్ బీయింగ్స్ అనేది ఇంజనీరింగ్స్ అవుతారు, కానీ ఎలుకలు అవ్వవు. కాబట్టి ఈ డయాగ్రామ్కి మనకి ఈజీగా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక అంశము రెండవ తరగతికి చెందినది, అలాగే మూడవ అంశము మిగతా రెండింటికి పాక్షికంగా చెందినదైతే క్రింది చూపిన విధంగా ఉంటుంది. స్త్రీలు, తల్లులు, డాక్టర్లు. ఓకే, స్త్రీలు, తల్లులు, డాక్టర్లు. ఇక్కడ చూసినట్లయితే ఒకే మద్యము గల రెండు వృత్తాలుగా సూచించవచ్చును. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది స్త్రీలు, తల్లులు, డాక్టర్లు కదండి. మీకు అర్థమవుతుందా, ఇక్కడ స్త్రీలు, తల్లులు, డాక్టర్లను ఎందుకు అంటున్నాడండి, ఇక్కడ అంతా కూడా మనకి ఎలా ట్రీట్ చేస్తున్నాము, ఫీమేల్గానే ట్రీట్ చేస్తున్నాం. అంటే అందరూ ఫీమేల్స్ స్త్రీలు అవుతారు, అలాగే అందులో కొంతమంది తల్లులు అవుతారు, అలాగే తల్లుల్లో కొంతమంది డాక్టర్లు అవుతారు కదండి. తల్లులు అవ్వకుండా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఎవ్రీ మేల్స్ అనేది ఏమవుతుంది, మనకి స్త్రీలుగానే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే అందరూ తల్లులు అవ్వాలని లేదు, అందరూ డాక్టర్స్ అవ్వాలని లేదు కదా. అందరూ తల్లులు అవ్వరు, అలాగే డాక్టర్స్ అవ్వరు, కానీ వీళ్ళందరూ ఏంటి, ఫీమేల్స్. అది ఈ డయాగ్రామ్ యొక్క రిలేషన్. సో చూడండి, కనుక డాక్టర్లను సూచించే వృత్తము మిగతా రెండు ఒకే మధ్యమము గల వృత్తాలుగా ఖండించుకున్నాను. అంటే ఇది డాక్టర్, సి అనేది డాక్టర్ అయితే ఈ రెండు ఏమవుతుంది, స్త్రీ మరియు తల్లులు అవుతాయి. కనుక పై చిత్రంలో చూపిన విధంగా ఏ తల్లులను, బి వృత్తము స్త్రీలను, సి ఏమో డాక్టర్లను సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక అంశము రెండవ తరగతికి చెందినది, అలాగే మూడవ అంశము రెండవ తరగతికి పాక్షికంగా ఉన్నది. ఈ మూడు అంశాలను క్రింది చూపిన విధంగా సూచిస్తారు. పురుషులు, తండ్రులు, పిల్లలు. చూడండి, పురుషులు, తండ్రులు, పిల్లలు, ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే స్మాల్ డిఫరెన్స్ ఈజ్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ నేను మీకు క్వశ్చన్ చూపిస్తున్నాను. క్రింది ఇవ్వబడిన చిత్రాల్లో ఏనుగులు, తోడేళ్ళు, జంతువులు మొదలగున్నవి మూడు అంశాలను సూచించే చిత్రాన్ని తెలపండి అంటున్నాడు. సో ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు ఆప్షన్స్లో చూడండి, ఏ అనేది ఒకటి, బి అనేది ఒకటి, సి డి అనేది ఇచ్చాడు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఏనుగులు, తోడేళ్ళు, జంతువులు కదా. ఏనుగులు, తోడేళ్ళు, జంతువులు అంటే ఈ నాలుగింట్లో మనకి ఏది వాడిచ్చిన ఆప్షన్కి సింక్ అవుతుందో చూడాలి. చూద్దాం ఏమంటున్నాడు, ఏనుగులు, తోడేళ్ళు, జంతువులు. ఏనుగు, తోడేలు, జంతువు. ఏనుగు, తోడేలు కూడా జంతువే, కానీ ఇది దీనికి సింక్ అవ్వట్లేదండి, ఇది దీనికి మాత్రమే ఇస్తున్నాడు. అంటే ఇందాక మనం చూసాం కదా, కుక్క, పిల్లి, పెంపుడు జంతువు, దానికి సెట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఈ రెండింట్లో ఈ రెండు కూడా మనకి అవ్వట్లేదు. ఇది చూడండి, ఈ రెండు సర్కిల్లో ఒకటి ఇచ్చాడు, ఇది ఏమో డిఫరెంట్గా ఇచ్చాడు. ఇదేమి ఇచ్చాడు, ఇది ఒక దీనికి కూడా లింక్ అయి ఉంది, కానీ ఇది కొంచెం డిఫరెన్స్. ఇది చూస్తే మనకి ఏ అనేది ఈజీగా సెట్ అవుతుందండి. అంటే జంతువుల్లో మనకి ఏనుగు, తోడేళ్ళు కూడా ఉంది, కాబట్టి ఏ అనేది మన ఆప్షన్. ఓకే, రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు ఒకసారి చూసి నోట్ చేసుకొని మీరు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. ఈ క్రింది ఇవ్వబడిన చిత్రాలలో టెన్నిస్ ఫ్యాన్స్, క్రికెట్ ఆటగాళ్ళు మరియు విద్యార్థులు మొదలగు అంశాలను చూపే చిత్రం ఉంది. ఇది ఎందులో ఏంటో చూడాలి. ఏంటంటున్నాడు, టెన్నిస్ ఫ్యాన్స్, క్రికెట్ ఆటగాళ్ళు, విద్యార్థులు, అదేంటో చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ని మీరు రాసుకుని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్కి ఆప్షన్స్ ఇవి, ఏ, బి, సి, డి.
నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆప్షన్స్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? పొడవైన వ్యక్తులు, నల్లటి జుట్టు గల వ్యక్తులు, భారతీయులు ముగ్గురు ఉన్నారు, సూచించే చిత్రం ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఏంటమ్మా, పొడవైన వ్యక్తులు, నల్లటి జుట్టు గల వ్యక్తులు కూడా భారతీయులే అని అంట. కాబట్టి ఏమవుతుంది? ఐ థింక్ ఆప్షన్ ఏ అని అనుకుంటున్నాను, మీరైతే చూడండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నారమ్మా. సెవెంత్ క్వశ్చన్ కూడా ఇక్కడే ఉంది. సెవెంత్ క్వశ్చన్ అనదర్ మీడియం వాళ్ళకి నేను మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూద్దాము. ఈ క్రింది చిత్రంలో త్రిభుజం బాలికలను, చతురస్ర త్రిభుజం ఏం చూపిస్తుందంట? గర్ల్స్ని చూపిస్తుంది. GIRLS గర్ల్స్. చతురస్రము ఏం చూపిస్తుంది? క్రీడాకారులు, అంటే గేమ్స్ అనుకుందాం. తర్వాత వృత్తం ఏంటి? సర్కిల్ ఏం చూపిస్తుంది? కోచ్ని చూపిస్తుంది. అంటే ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్. ఓకే, స్క్వేర్ అనేది స్పోర్ట్స్ పర్సన్స్ని చూపిస్తుంది. ట్రయాంగిల్ అనేది మనకి గర్ల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సర్కిల్ అనేది కోచెస్ని రిప్రజెంట్ చేస్తుంది. వీడి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? దీని నుండి క్రీడాకారులైన మరియు కోచ్లు కానీ బాలికల యొక్క భాగం ఎంత? క్రీడాకారులే కానీ కోచ్లు కాదంట. అంటే కోచ్ అంటే ఏంటి? ఇది కదా, ఈ సర్కిల్ మనకి కోచ్ రిప్రజెంట్ ఏం చూపిస్తుంది? BD. ఓకే, ఇక్కడ ఏంటి నెక్స్ట్? క్రీడాకారులైన అంటే ఏంటమ్మా ఆన్సరు? గర్ల్స్లోనే క్రీడాకారులు అనేటువంటిది B. ఆప్షన్ ఏంటమ్మా మీకు? B. ఒకసారి మళ్ళీ చెప్తాను. ఏమడుగుతున్నాడు? దీని నుండి క్రీడాకారులైన అంటే స్పోర్ట్స్ పర్సన్స్ అయినటువంటి గర్ల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కోచ్లు కానీ, కోచ్ అంటే సర్కిల్ కదండి, సర్కిల్ అంటే మనం ఈ మిడిల్లోవే మనం చూడాలి. ఈ రిమైనింగ్ అవుట్ ఆఫ్లో ఉన్నాయి చూడక్కర్లేదు. ఈ మనకి కంబైండింగ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో దాన్నే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ మనకి ఖాళీ ప్లేస్లో ఉన్నటువంటి వాటి పాయింట్స్ని మనం చూడక్కర్లేదు. మనకి కంబైండింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, కంబైండింగ్ పాయింట్స్ ఏదైతే ఉన్నదో వాటి కోసమే క్వశ్చన్ అడుగుతాడు తప్ప వీటి కోసం అడగడు. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నాడు? క్రీడాకారులైన కోచ్లు కానీ గర్ల్స్ ఎంతమంది అంటున్నాడు. క్రీడాకారులైన, ఇక్కడ నార్మల్గా అయితే క్రీడాకారులు ఎంత? BDE అనేది క్రీడాకారులు. ఓకే, అంటే ఏంటి? కోచ్లు కానీ అంటున్నాడు. ఈ DE అనేది కోచ్లో ఉంది. ఈ సర్కిల్ ఇటువైపు ఉంది కదా, కోచ్లో ఏముంది? DE అనేది కోచ్కి సంబంధించింది. ఈ B మాత్రమే గర్ల్స్ కదా. క్రీడాకారులైన బాలికలను ఎంపిక చేయమన్నాడు కానీ క్రీడాకారులైన కోచ్లను ఎంపిక చేయమనలేదు వాడు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? B అండి. సో ఇలా వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. ఇది మీకు కావాల్సినటువంటి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా. ఓకే, నౌ ఇంగ్లీష్ మీడియం. ఓకే అమ్మా.
సో ఈ రకంగా మీకు వెన్ డయాగ్రామ్స్ అనేవి అడగడం జరుగుతుంది. వెన్ డయాగ్రామ్స్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ టాపిక్ ఇన్ ది అనలిటికల్ స్కిల్స్ యూనిట్ 1 డేటా అనాలిసిస్. సో మీకు ఇంకా లాస్ట్ ఒక టాపిక్ ఉంది. ఆ ఒక టాపిక్ తోటి మీకు యూనిట్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. ఆ ఒక టాపిక్ ఏంటి అని అంటే పై చార్ట్స్. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వెన్ డయాగ్రామ్స్ మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టాపిక్. థ్యాంక్ యూ.